బాడంపేట్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్లో మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వివిధ కాలనీలలో పర్యటించి కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో కేసీఆర్ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని పట్టణ పల్లె ప్రగతి పేరుతో అభివృద్ధి చేశారన్నారు. కొన్ని నిర్మాణ దశలో ఉన్న పనులు పూర్తయితే ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు తీరుతాయన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అప్పటి నాయకులు 25,000 మెగా డిఎస్సి వేయాలని కోరినా నేడు ఎందుకు 11,000 పోస్టులతో నోటిఫికేషన్ వేశారని ప్రశ్నించారు. అవుట్ డిఎస్సి పరీక్షకు కనీస వ్యవధి 45 రోజులు ఉండాలని నిరుద్యోగులు కోరుతూ నిరాహార దీక్షలు, శాంతియుత దీక్షలు చేస్తూ రోడ్లపై అర్ధరాత్రి వరకు తిండి తిప్పలు మానేసి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా కనీస మానవత్వం లేకుండా పరీక్షలు రాయని వారే దీక్షలు చేస్తున్నారని, ఈ ముఖ్యమంత్రి మాత్రం బాధ్యతారహితంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులది ఎన్నికల కన్నా ముందు 11,000 పోస్టులు ఇచ్చినప్పుడు 11,000 పోస్టులలో 6,000 పోస్టులు పీఈటీ పోస్టులు ఉన్నాయి. 11,000 పోస్టులు ఇచ్చినప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ ఏం మాట్లాడారు? 25,000 పోస్టులను మెగా డిఎస్సి వేస్తాము, ఏదో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేయట్లేదు అనేది ఆ రోజు మా మీద నెపం నెట్టేయడం జరిగింది. ఇప్పుడు కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఇచ్చిన హామీని 25,000 పోస్టులు ఉన్నాయి ఖాళీ అని చెప్పారు కదా, మరి ఎందుకు 11,000 పోస్టులు వేస్తున్నారు? మరి ఆ 25,000 పోస్టులు ఎందుకు వేయట్లేదు అనేది తప్పకుండా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండవది, టెట్ ఎగ్జామ్ రాసినాక అట్లీస్ట్ ఒక 45 డేస్ ఉండాలనేది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. కనీసం మేము ప్రిపేర్ కావడానికి మాకు 45 డేస్ ఇవ్వండి, కొంచెం పోస్ట్ పోన్ చేయండి అని అడిగితే కూడా మానవత్వం లేకుండా ప్రవర్తించడమే కాకుండా మరి వాళ్ళ మీద, నిరుద్యోగుల మీద కూడా నింద వేసే ప్రయత్నం. అంటే ఎగ్జామ్స్ రాయని వాళ్ళు మాత్రమే ధర్నాలు చేస్తారని మాట్లాడడం ముఖ్యమంత్రి గారు బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అనేది కూడా అర్థం చేసుకొని ప్రభుత్వం అంటే తల్లి తండ్రి పాత్ర పోషించాలి. ఏముంది, ఎందుకు అడుగుతున్నారు అనేది ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద కూడా నింద వేసే ప్రయత్నం చేస్తారు. గ్రూప్ అని ఏమన్నారు? ఎన్నికల కన్నా ముందు 1:100 చేయమన్నారు. అవి కూడా మీరు మర్చిపోయి ఈరోజు కోచింగ్ సెంటర్ల మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బాధ్యత నుండి తప్పించుకోవడమో లేకపోతే బాధ్యత రహితంగా మాట్లాడమో కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నిరుద్యోగుల కోరికను మన్నించి తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికైనా నిరుద్యోగ యువకులందరూ కూడా, యంగ్స్టర్స్ అందరూ కూడా మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారు ఏదో నష్టం చేస్తున్నాడనే ఆలోచనతో మొన్న వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కానీ వాస్తవాలు ఇప్పుడు అర్థమవుతుంది మీకు, ఏ విధంగా తప్పుదారి పట్టించారు ఎన్నికల కన్నా ముందు అనేది ఇప్పటికైనా అర్థమవుతుంది. ఇప్పటికైనా బాధ్యత గల ప్రభుత్వంగా ప్రవర్తించమని ప్రభుత్వాన్ని కోరుతుంది.